సో నాన్చాక్ ఈస్ నథింగ్ బట్ ఎ వెపన్. సో దీంతో ఏంటంటే మన ఏ మూమెంట్ అయినా కానీ మనం అటాక్ ఆర్ డిఫెన్స్. సో యూ క్యాన్ డిఫెండ్ లైక్ దిస్, అటాక్ లైక్ దిస్. సో ఫ్రమ్ దేర్ సో ఇక్కడ నుంచి మనం అవతల పర్సన్కి హిప్ లెవెల్ ఎట్లా స్ట్రైక్ చేయాలి, స్ట్రైక్ చేసిన తర్వాత మనం దాన్ని ఎట్లా హోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి స్ట్రైక్. సో హోల్డింగ్ అప్పుడు ఇది స్పీడ్ మనం స్లో చేసుకొని మన బాడీకి టచ్ చేస్తే ఇది డిసెలరేట్ అయ్యి అక్కడ ఆగుతుంది, రైట్. ఫాస్ట్ గట్టి కొడితే మనకే తగులుతుంది. ఓకే, హిట్ అండ్ స్టాప్, మళ్ళీ స్టాప్. 1 2 1 సింగిల్ మూమెంట్. అయితే 1 1 స్ట్రైక్ వస్తుంది. ఇక్కడ ఉన్న వానికి తగులుతాయి కానీ నాకు తగలదు, అది టార్గెట్. స్ట్రైక్ హోల్డ్, స్ట్రైక్ హోల్డ్, స్ట్రైక్ హోల్డ్. ఇక్కడ నుంచి మనం ఇంకా ట్రాన్సిషన్ చేసుకోవచ్చు. స్ట్రైక్ హ్యాండ్ చేంజ్, స్ట్రైక్ హ్యాండ్ చేంజ్. సో హిప్ లెవెల్లో మనం ఈ మూమెంట్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. 1 2 3 4. సో ఒక మూమెంట్కి అటాచ్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఎట్లా డిరైవ్ చేయాలని మనం చూసుకోవాలి. సో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఎనీ పర్టికులర్ సిలబస్, సో కరాటేలో కానీ కుంఫులో కానీ కటాస్ ఉన్నప్పుడు కటాస్ లాగా చేస్తే మీకు ఒక సిలబస్ లాగా వెళ్ళిపోతుంది. లేదా ఇట్లా సింగిల్ మూమెంట్ నేర్చుకొని మీరు సొంతంగా డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, దీని నుంచి ఈ మూమెంట్కి వెళ్ళిపోతాం, ఈ మూమెంట్కి వెళ్ళిపోతాం, మన ఇష్టం, రైట్. కట్.